ఎయిర్ పొల్యూషన్ అనేది విపరీతం అయిపోయింది. లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే వెహికల్స్ 5 టైమ్స్ పెరిగింది. అంటే సంవత్సరానికి ఇట్స్ ఇంక్రీజింగ్ 100 టైమ్స్ అనంటే ఇంత పొల్యూషన్ పెరిగితే నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మరి? సో మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం. సో ఓపీడీస్‌లో కూడా ఈ లంగ్ రిలేటెడ్ డిజార్డర్స్, ముఖ్యంగా బ్రీతింగ్ రిలేటెడ్ డిజార్డర్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే మనం రెండే రెండు చూస్తాం అనమాట. ఒకటేంటంటే ఇన్‌ఫ్లమేషన్, పూతకు సంబంధించింది. రెండోది ఇన్ఫెక్షన్‌కి సంబంధించి. ఇన్ఫెక్షన్ అంటే మనకు అందరికీ తెలిసింది. ఇవన్నీ న్యూమోనియాస్ కింద. ఇన్‌ఫ్లమేషన్, పూతకు వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ ఎక్కువ శాతం మందిలో ఈ పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేవాళ్ళు. మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లలు, స్కూల్ ఏజ్ పిల్లలు కావచ్చు, ముఖ్యంగా ఈ మెయిన్ ఎవరైతే వర్కింగ్ ఏజ్‌లో ఉన్నారో వాళ్ళు కావచ్చు, అలానే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు. వీళ్ళల్లో మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం అనమాట. దీనికి కారణాలు మీరు చెప్పినట్టుగా ముఖ్యంగా పొల్యూషనే. ఇక్కడ పొల్యూషన్ మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవాలి. ఒకటేంటంటే ఇండోర్ పొల్యూషన్. ఇది చాలామంది మిస్ అయిపోతూ ఉంటారు. అంటే మనం ఉన్న ఇంట్లోనే మన చుట్టుపక్కలే చాలా పొల్యూషన్ ఉంటుందన్నమాట. ఎలా అంటే సో ఇంట్లో డస్టింగ్ చేసినప్పుడు, ఇల్లు ఊడ్చినప్పుడు కానివ్వండి, వంట చేసినప్పుడు, పోపు వేసినప్పుడు, అలానే దేవుడి రూమ్లో అగరబత్తి, హారతి, ధూప్ స్టిక్ ఇచ్చినప్పుడు, టాయిలెట్లు క్లీన్ చేసినప్పుడు, రూమ్ ఫ్రెషనర్స్ని, పర్ఫ్యూమ్స్ని వాడినప్పుడు, ఇవన్నీ కెమికల్స్తోనూ డస్ట్తో కూడుకున్నవండి. వీటికి రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవుతుంటే మీరు ఇక్కడ కానీ గమనిస్తే ఇంట్లో అంటే స్కూల్కి వెళ్ళని చిన్న ఏజ్ పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఇంట్లో వర్క్ చేసే లేడీస్ ఉంటారు, అలానే పెద్దవాళ్ళు రిటైర్ అయిపోయి ఇంట్లో ఉండేవాళ్ళు. ఈ 3 జనరేషన్స్ ఏంటంటే ఈ ఇండోర్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటారు. సో అప్పటి నుంచే ఏంటంటే ఆ పొల్యూషన్ వీళ్ళలో పెరుగుతూ స్లోలీ ఏంటంటే అది ఆస్తమాకి కానీ, సిఓపిడికి కానీ దారితీస్తుంది అనమాట. ఇంకా మనం అవుట్డోర్ పొల్యూషన్ వస్తే మనకు తెలిసింది, వెహికల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి ఇంట్లో 3-4 వెహికల్స్ ఉంటున్నాయి. అంటే 2 వీలర్స్, 4 వీలర్స్, అందరూ ఇప్పుడు వెహికల్సే వాడుతున్నారు, ముఖ్యంగా కోవిడ్ తర్వాత. సో పొల్యూషన్ ఎక్కువైపోయింది. దానివల్ల ఏంటంటే మనం ట్రావెలింగ్ చేసినప్పుడు పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నాం, అలానే మనం వర్క్ స్పేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని రకాల పొల్యూటెంట్స్కి మనం ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాం. అంటే కొన్ని వర్క్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు అటువంటి వాతావరణంలోనే పని చేయాలి, ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదన్నమాట. మనం చాలాసార్లు చెప్పినట్టు ఏంటంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానివ్వండి, మైనింగ్ వర్కర్స్ కానివ్వండి, కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళ వృత్తే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడం అనమాట. అట్లనే ఈ సీవేజ్ వర్కర్స్ కూడా, అలానే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా, ముఖ్యంగా 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు ప్రాపర్గా మాస్క్ కానీ హెల్మెట్ కానీ ధరించకపోతే వాళ్ళకి ఎక్స్పోజ్ అయ్యేంత పొల్యూషన్ ఇంకెవరికి ఎక్స్పోజ్ అవ్వరు అనమాట. సో ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో అందుకనే ఏంటంటే నంబర్ ఆఫ్ క్రానిక్ లంగ్ డిసీజెస్ ఎక్కువైపోతున్నాయి, నంబర్ ఆఫ్ ఆస్తమా పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు, నంబర్ ఆఫ్ సిఓపిడి పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు. సో ఇప్పటికైనా కానీ అందరూ గుర్తించి లెస్ పొల్యూషన్ ఉండే వెహికల్స్ని వాడడం, ఎలక్ట్రికల్ వెహికల్స్ని వాడడం, అలానే మన చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న పొల్యూషన్స్ని మనం ఏ రకంగా తగ్గించుకోగలము, చెట్లను పెంచడం, స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ ఆపేయడం, పొల్యూషన్లో తప్పనిసరిగా ఉండాల్సిన వాళ్ళు N95 వేసుకొని మాస్కులు ప్రాపర్గా ధరించినప్పుడు డెఫినెట్గా ఏంటంటే మనం పొల్యూషన్ తగ్గించవచ్చు, దానివల్ల వచ్చే లంగ్ ఇన్ఫెక్షన్స్ని, అలానే లంగ్ రిలేటెడ్ డిసీజెస్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.